ఇప్పుడు పర్సనల్ మెడిసిన్ వస్తా ఉంది. రేపు రాబోయే రోజుల్లో పర్సనల్ ఫుడ్ ఏం తింటే ఏ డిసీజ్ క్యూర్ అవుతుందో అది తొందరలో రాబోతుందని మన రైతుల సోదరులు చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఇది వాస్తవం కూడా. ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, ఫార్మ్ యాజ్ ఏ ఫార్మసీ. మనం దీన్ని ప్రాక్టీస్ చేయాలి. పొలమే ఏదైతే ఫార్మసీగా ఉండి అక్కడ పండించే పంటగానే మనం తింటే ఇంకా మెడిసిన్స్ తినే పని లేదు, హాస్పిటల్ పోయే పని లేదు, అది తొందరలోనే వస్తుంది. ఒకప్పుడు మన పెద్దలందరూ కూడా అప్పుడు హాస్పిటల్స్ లేవు కాబట్టి, ఫార్మా మెడిసిన్స్ కూడా పెద్దగా లేవు కాబట్టి మనం ఫుడ్ తోనే ఆ రోజు అన్ని కూడా చేశారు. ఫుడ్ తోనే ఒక విధంగా చెప్పాలంటే ఏ డిసీజ్ వచ్చినా ఆ డిసీజ్ కి తగ్గినట్టు, ఈవెన్ పాము గరిసినా ఆ పాము కాటుకి ఏ విధంగా ఏ రసాయనిక మన మామూలుగా మూలికలు వాడాలనో ఆ మూలికలు వాడారు. అలాంటివన్నీ కూడా మనకు ఒక ఏన్షియంట్ చరిత్ర ఉంది, హిస్టరీ ఉంది. ఈ రోజు మళ్లీ దీన్ని నేచురల్ ఫార్మింగ్ ని నేను అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు దీని మీద చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేశాం. మేము ఆ రోజు విజయ్ కుమార్ గారు మా సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ, విజయ్ కుమార్ గారికి కూడా ఒక రాజకీయ చరిత్ర ఉంది. మీకు చాలా మంది తెలుసో లేదో గాని వాళ్ళ తండ్రి కేంద్రంలో మంత్రి పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు. ఆయన పనిచేస్తా ఉన్నప్పుడు నేను నేచురల్ ఫార్మింగ్ కి పాలేకర్ని పిలిపించి మీటింగ్లు పెట్టడం మొదలు పెట్టాం. ఆ మీటింగ్లు పెట్టినప్పుడు 3 రోజులు క్లాసులు పెట్టేవాళ్ళం. తెలంగాణ, ఆంధ్ర, వేరే రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ వచ్చేవాళ్లు. చాలా ఎలాబరేట్ గా ఎడ్యుకేట్ చేసేవాళ్ళం. అప్పట్లో మా అగ్రికల్చర్ యూనివర్సిటీ పెద్ద కాన్ఫ్లిక్ట్ మాకు. ఈ నేచురల్ ఫార్మింగ్ అనేది బూటకం, ఇది సాధ్యం కాదని, అసలు కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకపోతే పంటే రాదని. అక్కడి నుంచి వాళ్ళకు కూడా చెప్పాను, మీకేం నష్టం లేదు కదా, నీ పని నువ్వు చెయ్యి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారని చాలా గట్టిగా చెప్పి వాళ్ళను కూడా కంట్రోల్ చేశారు. అదర్వైజ్ కాన్ఫ్లిక్ట్ పెట్టుకున్నారు, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు, లేదంటే రిసోర్సెస్ వేస్ట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడితే గట్టిగా వాళ్ళందరినీ కంట్రోల్ చేశాం. అప్పట్లోనే దీన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాం. ప్రపంచంలో ఉండే ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పెట్టి మేము నేచురల్ ఫార్మింగ్ వెళ్తున్నాం, మీరు కూడా సహకరించండి అని అడిగితే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అన్ని ముందుకు వచ్చాయి. అప్పట్లోనే ఒకటి కాదు, యునైటెడ్ నేషన్స్ గాని దావోస్ లో దీన్ని షో కేసింగ్ చేశాం. ఈ విధంగా FAO గాని ఈ విధంగా 1-2 కాకుండా ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్, హెల్త్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ముందుకు తీసుకొచ్చాం. అందరూ కూడా దీనిపైన చాలా ఇంట్రెస్ట్ చూపించారు. తర్వాత రిటైర్ అయ్యారు మా విజయ్ కుమార్ గారు. ఆ రోజు నా దగ్గరికి వచ్చి నేను రిటైర్ అవుతున్నాను సార్, చాలా అంటే మామూలుగా రిటైర్ అయ్యే మునుపు అందరూ కూడా హ్యాపీగా ఫ్రీ అవుతాం అనుకుంటారు. అప్పుడు నేను రిటైర్ ఏం చేస్తామన్నా, ఏముంది సార్ హైదరాబాద్ లో సెటిల్ అవుతాను, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటారంటే నేను అన్నాను, కాదు నీ కోసం ఒకటి వెయిట్ చేస్తా ఉంది, నేచురల్ ఫార్మింగ్ ఒకటి ఈ సొసైటీ ఉంది, ఈ ఆర్గనైజేషన్ మీరు లీడ్ చేయాల్సిన అవసరం ఉంది, మీరు లీడ్ చేయమంటే ఇది సాధ్యమా అంటే కాదు, ఒకప్పుడు దీని వల్ల మీకు మంచి పేరు వస్తుంది, మీ తండ్రి కంటే మీకు మంచి పేరు వస్తుందని ఆ రోజు చెప్పాను నేను ఆయనకి. ఈ రోజు ఎంజాయింగ్. వాళ్ళ తండ్రి రాజకీయం చేసి మంచి పేరు వచ్చింది, ఈయన ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ లో రైతులకు గైడ్ చేసి శాశ్వతంగా రైతుల గుండెల్లో ఉండే విధంగా ముందుకు పోతున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది.